హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మాత్రం ఎక్కడ చేదుపుతున్నాడు చెప్తాంటు కదా. సో టైం అయితే బాగా అవుతుంది, చీకటి అయింది ఆల్రెడీ. వ్లాగ్ ఏంటంటే అప్పటి నుండి ఈ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వీళ్ళు ఇంతకుముందు వచ్చారు బుక్స్ కొనుక్కొని. మా హని అయితే రేపు హాస్టల్కి పోతుంది. సో అదే వ్లాగ్ అన్నట్టు. అంటే ఇవాళ దానికి సంబంధించిన లగేజ్ మొత్తం చదువుతున్నాం. చెప్పు ఇలా ఇప్పుడైతే దానికి సామాన్ చదువుతుంది. చెప్ప దానికి రేపు అయితే ఆయనకి ఎంత సంబరం ఉంది చూడదు. నేను రోజుల నుంచి వెళ్ళి పాపం ఇద్దరు కొట్టుకొని ముఖాలు చూసి బోర్ కొడుతుందట. ఇది కూడా పోతానంటుంది, నిన్ననే అన్నది. మొన్న దూరేమని చెప్పింది. ఆడు చచ్చడానికి ఇంకా తెలుగులో చెప్తుంది. సో బ్లాగ్ ఏంటంటే మా హనీకి హాస్టల్కి సంబంధించిన లగేజ్ మొత్తం ఇప్పుడు చదువుతున్నాం మేమైతే. వీళ్ళు ఇంతకుముందు వచ్చిర్రు, అన్ని బుక్కులు అవి కొనుక్కొని వచ్చిర్రు. ఇప్పుడైతే ఇక బుక్కులకి పుట్టలేస్తుంది. అరే ఏడుతుంది. పుట్టలేస్తున్నాం. అబ్బో ఆగురా. సో ఇప్పుడైతే ఇక బుక్కులకి గుట్టలు ఎత్తున్నాం. ఇవి ఎక్స్ట్రా అయిపోయినాక దానికి సంబంధించిన బట్టలు అవన్నీ చదువుతాం. సో అదే వీడియో అన్నట్టు. ఇక ఫుల్ వీడియో చూడల్ల. మా సిద్ధిగాన్ తోటి ఇలా మస్తు ఫన్నీ ఉంది నిజంగా. స్టార్టింగ్ లో నేర్చారు కదా ఎట్లా మాట్లాడుతుండో. ఆయనకైతే మస్తు సంబరం ఉంది. అది హాస్టల్కి వచ్చింది. రేపటి నుంచి సరిగా ఒక్కటిగా ఏది కొనుక్కున్నా బిందాస్. కాదు సిద్ధు అరా. ఓకే, ఇప్పటికైతే లేట్ బాగా అవుతుంది, అవుతుందట టైం. ఇవన్నీ వేసి తిని అవన్నీ చదివిస్తాం, పండుకోవాలి, ప్రొద్దున లేవాలి. రేపు కూడా ఒక బ్లాగ్ ఉంటాయి. మా హనీ హాస్టల్ పోతున్నాం మేము. ఫస్ట్ టైం ఎట్లుంటుంది చూడాలి. మంచిగా ఉందట వీళ్ళు ఇస్తారు. మేమైతే ఇప్పుడే ఫస్ట్ పోతున్నాం. చూడాలి ఇక రేపు పోయినాక ఎంత ఏడుతుందో ఎంత దూడుతుందో. ఏడ్చిందా ఎప్పుడన్నా? ఏడ్చినావా? రేపు వెళ్తావు ఏంటిది? నాకే ఏడిపోతుంది ఇవాళ హాస్టల్కి పోతే. ఒక సంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టిన దుఃఖం వచ్చింది లోపలికి పోతే. వాళ్ళకైనా వాళ్ళ దగ్గరికి పోతే గట్లనే అనిపిస్తుంది. అయితే దుబ్బా పెట్టలుగా ఎయిర్పోర్ట్ దాకా పోతుంది. ఓకే, వీడియో అయితే కంటిన్యూగా చూడరు. ఇప్పుడైతే వేసుడు ఇంకా కాలేదు, చేస్తాం. టైం బాగా అవుతుంది. ఎందుకు కట్టి ఎత్తున్నారు అట్లా? మూతి కట్టేసుకో. ఇట్లా ఎట్లా అయ్యాను చూడు మా అక్క. అయిపోయినాయా? న్యూస్ పేపర్లు వేసుకుంటే రానియారా 20 రూపాయలకి? మరి అట్లా వేసుకుంటే అయిపోద్ది న్యూస్ పేపర్లు. ఎందుకు? అవే మంచిగా 5 రూపాయలకి 5 రూపాయలకి కిలో కొనుకొచ్చుకొని వేసుకుందాం. అవి కూడా ఎడంగా 5 రూపాయలు. ఇప్పుడు 70 రూపాయల పిన్ పంచ్. ఇది బాక్స్ ఎంత? ఇది 10 రూపాయలు, ఇది 70 రూపాయలు. ఇవన్నీ ఖర్చు పెట్టి బుక్కులకు వేసుకోవాలి. మేమైతే ఏ ఖర్చు లేదు మనకైతే.
అవి రైజర్ నీకు ఇంకొకటి ఉంది కదా, ఒకటి పెట్టెలో పెట్టుకో, అదొకటి తీసుకోవు. ఏంటిది అదొకటి పక్కకి పెట్టు, నేను రాసి ఎత్త తర్వాత దానికి కూడా ఎత్త అయిపో అసలు అక్క, దానికి కూడా ఎత్తే మంచిగా అనిపిస్తుంది. చదువుతుందరా, టైం అవుతుంది. అయ్యో ఈ పేపర్లో అది ప్యాకెట్లో పెట్టుకోమన్న పెన్నులు, దానికి అవసరం ఉన్నాయి 2 నెలలు పెట్టుకుంటా అయిపోయి. పెన్నులు అన్ని కంపల్సరీ పెట్టింది, పెడితేనే పేపర్లో కవర్లో పెట్టి మేడం గిడ ప్యాకెట్లో. అవి రిబ్బన్లు గిట్లా అవి అంచులు కలుపుతాంటే. మరి ఇవన్నీ ఎట్లా పెట్టుడు ఈ బ్యాగులోనా? లగేజ్ బ్యాగ్. ఇంకా నిద్ర వస్తలేదు కా అందులో పడతలేదే, నేను ఏమంటున్నా అది ఎట్లా చేయరాదు. అది ఒకటి పక్కకి పెట్టి ఇవైతే ఫస్ట్ తొందరగా అది రోజు అవి ఎట్లా తీసుకోవచ్చు. ఏంటిది అది కొంచెం పాతగా అయినట్టుంది. అవన్నీ వాడుకున్నాక నీ డబ్బాలో పెట్టుకొని తాళం వేసుకొని పోవాలి. అది అది సిద్ధుగాంది కదా బుట్టి, అది కేసీఆర్ కిట్. దీనికి వచ్చింది పెద్దది, అది దీనికి మంచిగా దీనికి ఇచ్చిరుడు మొన్న. అందులో అయితే ఇవన్నీ పడతాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఇంకా మొత్తం సామాను పడతాయి. దీని బట్టలు పెట్టుకోవచ్చు అన్న, పిక్నిక్ అయినా బయట పట్టుకొని పోవచ్చు. సాధురు తొందర రేపు మబ్బులు లేవాలి మళ్ళా. ఇంకా ఇంకేంటి అద్దం దిత్తుడు ఎన్నో అద్దం? 1 సంవత్సరానికి 4 అద్దాలు అయిపోయాయి. 4 అద్దాలు అయినాయి. డ్రెస్సులు స్కూల్ డ్రెస్సులు 2 3 స్కూల్ డ్రెస్సులు 3 జతలు. క్లిప్పులు 4, ఫస్ట్ కూడా 4 తీసుకున్నాను, అప్పుడు 4 తీసుకున్నాను. ఇది వేరే కవర్ వేసుకో, ఇది వేరే కవర్ వేసుకో. ఇది కంపాక్స్, ఇది వేరే కవర్లో. ఇది వేరే రోజు బందే. రెడీ అయినాయి అన్ని కింద సామాన్. రెడీ టు గో జంపికుంట. టుమారో గోయింగ్ టు జంపికుంట. గుర్తుకొస్తామయ్యా హనీ, మొత్తం సంబరపడుతుంది హాస్టల్ కోత. మొత్తం చుట్టూ రాసింది ఒకసారి, ఇటు చూపి ఒకసారి అది ఆ బుక్ చుట్టూ 3 అక్క. ఆ డిక్షనరీ అయింది అనుకో నీకు ఇంగ్లీష్ రాదుగా, ఇంకోటి కొనిచ్చుడు బందే. ఇగో ఈడ బుక్కులు ఉన్నాయి, ఈ బుక్కులు ఏందో కథ ఏందో కానీ బుక్కులో రాస్తావా అని. రోజు రాస్తావా వచ్చినాక, హాస్టల్కి వచ్చినాక? అయ్యో
మొత్తం వైట్ డ్రెస్లేనా? వైట్ టాప్లు వైట్ యూనిఫామ్ అవే మూడా మొత్తం యూనిఫామ్? ఆరెంజ్ కలర్ ఉంది. మంచిగా ఉంది కానీ డ్రెస్సింగ్ అయితే సూపర్ ఉంది. ఇది నీదే. ఆ పేరు నువ్వే రాసినవా? ఆరెస్. కుట్టినవా? మిషన్ తోటి కుట్టించినావు నువ్వు? కుట్టినావు? ఇది కొత్తది కదా వైట్ డ్రెస్ మీద. అవి మనం కుట్టించుకున్నాడు వాళ్ళు కుట్టిస్తాను. నీదే. నాకు వైట్ డ్రెస్ ఇంకా దోబి రాలేదని మేడం ఇచ్చింది అందరికి. ఎక్స్ట్రా ఉంటుంది అందరికి. ఇవాళ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. అందుకే వైట్ చున్నీ వైట్ ప్యాంట్. ఇది అవన్నీ ఇట్లా చున్నీ మద్దెట్టుకొని వేసుకుంటా అవన్నీ నువ్వే వేసుకుంటావా? మాత్రం కాదు. కుట్టే వస్తుందా? ఏంది? ఇట్లా ఆహా కుట్టే ఉంటుందా? ఎట్లా వేసుకుంటావు సురీపి? హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే ఇవన్నీ చదువుతున్నా. ఇగో ఈ హాస్టల్ కోసం ఇంత ఘోరంగా ఉన్నాయి. ఏంటి అన్ని పుట్టలు వేయాలి, ముక్కలు తీసుకురావాలి, సామాన్లు కదరాలి, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టాలి రెడీగా. రేపైతే వెళ్తాం. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం. రేపు పొద్దున వెళ్ళాలి. అని వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటుంది. అక్కడికి పోయాక ఖచ్చితంగా చూడరు. ఖచ్చితంగా చూడరు. స్కూల్ కూడా మంచిగా ఉంది. ఎందుకంటే స్పెషల్ మా చెల్లె ఫస్ట్ టైం వస్తుంది స్కూల్కి. అందు గురించే వీడియో తీస్తున్నాం. మీకు కూడా చూపిస్తాం రేపు. మీకు కూడా చూపిస్తాం. ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయరు. కొత్త కొత్త కూడా జాయిన్ కావాలి స్కూల్లో. మంచిగా ఉంది స్కూల్ అయితే. మీ స్కూల్ గురించి చెప్పావా హనీ? స్కూల్ మంచిగా ఉందా? మంచిగా ఉందా? ఎట్లుంది? అత్తరీళ్ళు ఇంకా రావాలనుకుంటే రేపు మేము జమ్మికుంట వస్తుంది. స్టూడెంట్స్ రావచ్చు. చెప్పు చెప్పు చెప్పు. చెప్పా? అందరు వస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇగో లగేజ్ అయితే అరుడు దగ్గరకు వచ్చినట్టే ఉంది. అయిపోయింది. దగ్గరకు వచ్చినట్టే. ఇక నిద్ర వస్తుంది మాకైతే. మళ్ళీ కలుద్దాం. సరుడు అయితే అయిపోయింది. మా హానికి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుర్రి. ఎందుకంటే ఇప్పుడు మా హాని 5th క్లాస్, చదువు మంచిగా రావాలి, చదువుల బిడ్డ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. మీరు కూడా మంచిగా ఆశీర్వదించుర్రి కదా హనీ? హనీ ఏమంటావు? చదువు రావన్నా వద్దా? చదువు రావాలన్నా వద్దా? మరి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, జమ్మికుంటకే ఫస్ట్. జమ్మికుంటకి ఫస్ట్ కదా. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు రష్మిత అని నారాయణ చెప్తారు. ఓకే బాయ్ బాయ్ చెప్పు.